నమస్తే అందరూ ఎట్లున్నారు 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. ఇయాల మీ ముందుకి ఒక స్పెషల్ సింగర్ ని తీసుకొని వచ్చిన. తెలంగాణలో ఫోక్ సాంగ్స్ అంటే ఎంత క్రేజీందో అందరికీ తెలిసిందే. ఉద్యమాల టైంలో చాలా మంది సింగర్స్ గుర్తింపు పొందారు. టాలెంట్ ఉన్న గుర్తింపు లేని సింగర్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఒకరే సింగర్ మనీషా. ఈ రోజు ఆమె మనతో ఉన్నారు. నమస్తే మనీషా. నమస్తే మేడం. మంచిగా ఉన్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. ముందుగా మన ఇంటర్వ్యూను ఒక మంచి ఫోక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఉన్నాదిరా సిన్నదున్నాదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా, ఉన్నాదిరా సిన్నదున్నాదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా, సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా నా చిత్తమంతా దాని మీద ఉన్నాదిరా, సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా నా చిత్తమంతా దాని మీద ఉన్నాదిరా, ఉన్నాదిరా సిన్నదున్నాదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా, ఉన్నాదిరా సిన్నదున్నాదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా, ఉన్నాదిరా చిన్నదున్నాదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా, సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా నా చిత్తమంతా దాని మీద ఉన్నాదిరా, చీరెట్ల కట్టింది దాని సోకు దాని చీరా సింగుల మీద నా మనసు, చీరెట్ల కట్టింది దాని సోకు దాని చీరా సింగుల మీద నా మనసు, చీరెట్ల కట్టింది దాని సోకు దాని చీరా సింగుల మీద నా మనసు, చీరెట్ల కట్టింది దాని సోకు దాని చీరా సింగుల మీద నా మనసు, ఉన్నాదిరా చిన్నదున్నాదిరా అది సిక్కుడు చెట్టు కింద ఉన్నాదిరా. వావ్, చాలా బాగా వాడిరు అసలు. మన ఇంటర్వ్యూని మంచి బేస్ ఉన్న సాంగ్ తోని స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం చదువుకున్నారు? మాది డిస్టిక్ వచ్చేసి నాగర్ కర్నూల్, మండల్ వంగూర్, విలేజ్ తుమ్మలపల్లి. సో నాది డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ చేస్తున్నాను. ఓకే. అమ్మ నాయనలు ఏం చేస్తారు? మా మమ్మీ డాడీ ఫార్మర్స్ మేడం. ఒక తమ్ముడు ఉన్నాడు, తను స్టడీస్ లో ఉన్నాడు ఇప్పుడు. ఏ ఏజ్ నుంచి మీరు పాటలు పాడడం స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ ఫోక్ అంటే చాలా ఇష్టం. ఇక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా డాడీ కూడా ఫోక్ సింగర్ అనమాట. అంటే ఊర్లో ఇట్లా కోలటం పాటలు భజన పాటలు పాడుతుంటారు కదా, సో మా డాడీ కూడా అదే బ్యాక్గ్రౌండ్ లో ఉండేవారు అనమాట. సో అలా ఇంకా మా డాడీ నుంచి నాకు ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పొచ్చు. ఓకే, చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళ? చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. విలేజ్ లో నార్మల్ గా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కదా, ఆ ఈవెంట్స్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసి తీసుకుపోతాడు మా డాడీ. సాంగ్స్ పాడు, పర్లేదు నువ్వు పాడగలవు అని చెప్పేసి అలా చిన్న చిన్న ధైర్యం వచ్చింది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను సాంగ్స్ పాడడం. ఫస్ట్ మీరు వాడిన పాట ఏంది? ఫస్ట్ స్కూల్లోనే ఒక సాంగ్ పాడినా, అది నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే ఫస్ట్ టైం పాడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ సాంగ్ ఒకసారి నేను పాడతాను. ఓకే, ఇంకెందుకు పాడండి. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఎగరైన కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మాన్నిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోములే సొమ్మసిల్లునమ్మ, అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమౌన, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దు పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీరుణము తీరున, అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అమ్మ గురించి ఎంత వాడినా తక్కువే అసలు. ఫస్ట్ ప్రైజ్ రావడంలో కూడా పెద్ద డౌట్ ఏం లేదు. అమ్మ అంటేనే వర్ణించలేనిది. అవునవును, అమ్మ లేనిదే సృష్టి లేదు, ఎవరు లేరు కూడా. అమ్మ నాన్నలకు మీకు అనుబంధం ఎలా ఉంటది? మీ రిలేషన్షిప్ ఎలా ఉంటది అసలు? మా మమ్మీ మా డాడీ చాలా ఫ్రీడమ్ ఇస్తారు నాకు. నేను ఏది చేయాలనుకున్నా కూడా బాగా ఎంకరేజ్ చేశారు. స్టడీస్ లో అయినా నార్మల్ గా స్టడీస్ కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉంటారు, ఓన్లీ స్టడీస్ లోనే వెళ్ళాలి అని అంటారు. కానీ నాకు అలా కాదు. నాకు చిన్నప్పటి నుంచినే డాన్స్ అంటే ఇష్టం, సాంగ్స్ పాడడం అంటే ఇష్టం. నార్మల్ గా చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా నేను వెళ్తుంటాను. సో దేనికైనా నాకు ఒక ఫ్రెండ్స్ లాగా నేను ఎంకరేజ్ చేస్తారనమాట. మా మమ్మీ అయినా మా డాడీ అయినా. నార్మల్ గా అమ్మాయిలకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది కూడా మీకు తెలుసు.
కానీ మా పేరెంట్స్ అలా కాదు, బాగా మ్మ్. ఎంకరేజ్ చేస్తారు. మ్మ్. మంచి బాండింగ్ ఉంటది మాకు ఒకరికొకరికి. మ్మ్. మా తమ్ముడితో గానీ మా మమ్మీ మా డాడీతో గానీ మ్మ్. చాలా బాగుంటది మేడం. మ్మ్. ఎంతమంది అక్కలు తమ్ముళ్ళు ఇట్లా? నాకు తమ్ముడు ఒక్కడే, మ్మ్. తను ఇప్పుడు స్టడీస్ లో ఉన్నాడు, డిగ్రీ కంప్లీటెడ్. ఓకే. అంటే మీరు ఎవరైనా చూసి నేర్చుకున్నారా? లేకపోతే మీరు సొంతంగా పాడాలని డిసైడ్ అయ్యారా మీరు? అండ్ చూసి అంటే చెప్పాను కదా, అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అని? నాకు ఇన్స్పిరేషన్ అంటే మా డాడీ. ఓకే. ఎందుకంటే నేను ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి ఇంత పెద్ద అయ్యేంత వరకు కూడా మా మ్మ్. డాడీ పాడుతున్న పాటలను చూసి మ్మ్. నాకు పాటలు అంటే చాలా మంది అంటారు నన్ను ఇప్పటి కూడా, మ్మ్. ఎందుకు ఫోక్ బేస్ ఎంచుకున్నావు, నీకు ఎందుకు ఇట్లా ఫోక్ ఇష్టం అంటే, మా డాడీ ఫోక్, ఎవరి రక్తం నుంచి వాళ్ళ బిడ్డలకు అదే రక్తం వస్తుంది కదా మేడం. సో ఆ విధంగా నాకు మా డాడీ ఫోక్ అంటే ఇష్టం కాబట్టి నాకు కూడా ఫోక్ అంటేనే ఇష్టం. మెయిన్ గా ఆడపిల్లలు తండ్రి బాటలోనే నడుస్తారు. అది కూడా ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. సో మా డాడీ వల్ల నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. డాడీ సపోర్ట్ బాగుండేది అన్నట్టు. చాలా బాగుండేది, చాలా ఎంకరేజ్ చేశారు. మ్మ్. నార్మల్ గా కొన్ని భజనలు సంథింగ్ ఇట్లా అవుతుంటాయి కదా, మ్మ్. అట్లాంటి టైంలో కూడా అమ్మాయిలను అలో చెయ్యరు చాలా మందికి, అవును. ఎందుకు వద్దు అని చెప్పేసి అంటారు. కానీ మ్మ్. నన్ను అట్లా కాదు, మ్మ్. పక్కలు కూర్చోబెట్టుకొని మరి నువ్వు కూడా నాతో పాటు పాడు, నాకు కోరస్ ఇవ్వు మ్మ్. అని ఇలా నేను చాలా ఈవెంట్స్ చేశాను. మ్మ్. సో దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మా అలాంటి పేరెంట్స్ నాకు ఉండడం. ఫోక్ సాంగ్స్ ఏనా లేకపోతే ఏమన్నా సినిమా సాంగ్స్ కూడా పాడారా ఎప్పుడన్నా? సినిమా సాంగ్స్ అంటే నార్మల్ గా పాడతానేమో, బట్ నాకు వాయిస్ సెట్ కాదు. నా బేస్ ఎట్లుంటే ఫోక్ కొంచెం సెట్ అవుతుంది. సో నేను ఎప్పుడు ఫోకే పాడతాను. ఓకే. నెక్స్ట్ ఏం పాడబోతున్నారు మాకోసం? సో మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో అప్పట్లో సింగర్ రాంబాబు పాడిన పాట చాలా ఫేమస్ అయింది అప్పుడు. అంటే తను లైఫ్ లో పడిన కష్టాల గురించి అన్నిటి గురించి తను రాసుకున్నాడు ఆ పాట. సో ఆ పాటను పాడతాను. పాడండి. పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్లో పుట్టిన పెగుబంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా జోడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, ఉన్న 2 ఎకరాలను కల్లా జోడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కని బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందినా, పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్లో పుట్టిన పెగుబంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల ధారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల ధారను నేనురా. మనిషికి ఏం లేకపోయినా నడుస్తుంది కానీ చదువు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అసలు అవును మేడం, చదువుతోనే ఈ జిందగీలా ఉండొచ్చు. అవును. చాలా బాగా పాడారు ఎంత అసలు. లైఫ్ లో నాకు చాలా ఇష్టం ఈ పాట. అంటే 10th లో ఫెయిల్ అయ్యి మళ్ళీ అంటే తనకు వాళ్ళ పేరెంట్స్ కష్టాలు తను అర్థం చేసుకొని ఎలాగైనా నేను ఒక పొజిషన్ కి రావాలి, నా పేరెంట్స్ అంటే నేను నా పేరెంట్స్ లో ఉండకూడదు, వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో ఉంచాలి, అట్లా అంటే నేను చదువుకోవాలని చెప్పేసి తనకు ఇన్స్పైర్ అయ్యి, ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనే చాలా మంది గొప్ప గొప్ప నేతలు చాలా మంది కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేక కూడా చాలా మంది ఆగిపోతారు. సో అట్లాంటి సపోర్ట్ లేని వాళ్ళు చాలా మంది పేరెంట్స్ వల్లనే మారుతారు. ఇలాంటి కష్టాలు మాకు ఉండొద్దు, కష్టాల నుంచి ఎదగాలి అని చెప్పేసి ఇతని పాట రాసుకోవడం జరిగింది. సో ఈ పాట యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ రికార్డ్ చెయ్యలేదు, ఆయన నార్మల్ గా పాడిండు ఒక ఈవెంట్ లో. పాడినప్పుడు రేలారే రేల గంగ తెలిసే ఉంటది అందరికి. సో తను ఈ పాట నచ్చి తిన కోసం వెతికి, అంటే రాంబాబు సాంగ్ పాడింది, తిన కోసం వెతికి తనను పిలిపించి రికార్డింగ్ చేయించారు అనమాట ఈ సాంగ్. అందువల్ల ప్రపంచానికి ఈ సాంగ్ తెలిసింది ఈ రోజు. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉద్యమాల టైంలో చాలా మంది సింగర్స్ వచ్చే ఉంటారు, మీరు కూడా ఉన్నారని తెలిసింది, కానీ మీకు టాలెంట్ ఉన్నా కొంచెం గుర్తింపు రాలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? ఫీల్ అవుతుంటాం మేడం. యాక్చువల్గా ఏంటంటే ఒకరి దగ్గరికి వెళ్ళినా నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నా కూడా ఈ రోజుల్లో ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అట్లే అంటే వాళ్ళది కూడా తప్పు కాదనుకో, ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది, కొంత 100 మంది 1000 మంది ఉంటారు, వాళ్ళంత మందికి ఛాన్స్ ఇవ్వలేరు, కొంతమందికి ఇవ్వగలుగుతారు.
సో ఇంకా నేను ఏదో ఒక విధంగా స్టార్ట్ చేయాలన్నట్టు నేను ఇట్లా స్టార్ట్ చేసిన. ఇట్లా వెళ్ళిన ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా క్యాంపెయినింగ్ చేస్తారు కదా, అట్లాంటి టైంలో వెళ్ళి కొన్ని సాంగ్స్ కూడా పాడేదాన్ని. ఈ మన ఇంటర్వ్యూతో మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీకు ప్రెసెంట్ పొలిటీషియన్స్ లో ఎవరైనా ఇష్టం ఉన్నారా మీకు? మాకు అంటే యాక్చువల్గా తెలీదు, మాది సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ విలేజ్ అనమాట, ఊరి పక్కల. వాళ్ళది కొండారెడ్డిపల్లి అయితే మా తుమ్మలపల్లి విలేజ్ అనమాట. సో ఇంకా ఒక సీఎంఏ మన ఊర్లో ఉన్నప్పుడు మనం ఆయనను ఇష్టపడక తప్పదు, ఆయనకి ఎంకరేజ్ చేయక తప్పదు. సో అలా ఏమన్నా సాంగ్ రేవంత్ రెడ్డి గురించి ఒక సాంగ్ పాడండి. యాక్చువల్గా ఈ సాంగ్ పాడింది జూనియర్ గద్దర్ గారు, ఈ సాంగ్ పాడిరు రేవంత్ రెడ్డి గురించి. ఆ ఒక్క పాడితే సీఎం అయ్యారు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా నడిచింది. సో ఆ సాంగ్ ని మీకు ఒక్కసారి పాడబోతున్నాను. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కడు కాంగ్రెసు సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మనగాడు. బీడు భూములవానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దేవెనతోనే రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం జయ సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కడు కాంగ్రెసు సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మనగాడు. మీ వాయిస్ లా బేస్ అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అసలు అది చాలా రేర్, కొంతమందికి అట్లాంటి బేస్ ఉంటది. సో మీరు లక్కీ అని చెప్పొచ్చు అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఫోక్ సాంగ్స్ ఏ పాడతారా, లేకపోతే సినిమాలకు వెళ్ళి ఏమన్నా పాడాలని ఏమన్నా ఇంట్రెస్ట్? అంటే యాక్చువల్గా నేను ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ కూడా లేని ఒక గాయకురాలని అనుకోండి. సో సినిమా వరకు అంటే అది అత్యాశ అవుతుండొచ్చు మేబీ. సో నార్మల్ గా యూట్యూబ్ లో సాంగ్స్ పాడుతుంటారు. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్, 0 ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర ఉన్నాను నేను. అట్లీస్ట్ ఇప్పుడు నా ఫస్ట్ గోల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక యూట్యూబ్ లో ఒక సాంగ్ పాడాలి, ఒక స్టూడియోలో సాంగ్ పాడితే నా వాయిస్ నచ్చితే, నా బేస్ నచ్చితే ఆటోమేటిక్ గా ఛాన్స్ వస్తూనే ఉంటాయి. సో కష్టపడుతూ ఎదిగిన వారికే గుర్తింపు ఉంటది. సో నేను కూడా అలానే వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం వస్తే పాడతారా? ఖచ్చితంగా ఖచ్చితంగా, ఎందుకంటే ఒక అవకాశం కోసమే కదా మనం ఇంత స్ట్రగుల్ అయ్యి ఫేస్ చేస్తున్నాం. అట్లాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా నేను పాడతాను, రావాలని అనుకుంటున్నాను. చాలా మంది టాలెంట్ ఉన్నా ఇంట్లోనే ఉంటారు, ఏ సపోర్ట్ లేకుండా టాలెంట్ ఉండి ఇంట్లోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఛాన్స్ అనేది, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అనేది ఎవరు ఇవ్వరు. సో మనం ఏంటనంటే, నేను ఇప్పుడు ఒక సినిమాల్లో ఫస్ట్ స్టార్టింగే సినిమాల్లోనే పాడాలి, స్టార్టింగ్ లోనే ఒక స్టూడియోలో పాడాలి అనుకుంటే అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమంది వర్కౌట్ అవ్వదు. అట్లాంటి వాళ్ళే ఇంటి వరకు మిగిలిపోతారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా మంది రీల్స్ చేస్తున్నారు కదా. సో అట్లా రీల్స్ చేయడం వల్ల నువ్వు అంటే సాంగ్స్ పాడి పెట్టు, నువ్వు పోస్ట్ చేయడం వల్ల ఎవరో ఒక సింగరో లేకపోతే ఒక ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు చూస్తారు. వాళ్ళకి వాయిస్ నచ్చింది అనుకో, ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో నాకు ఎట్లాంటి ఛాన్స్ లేదు అనుకునే వారికి నేను ఒక్కటే ఏం చెప్తున్నానంటే, పక్క మీరు బయటికి రండి, మీ టాలెంట్ ని మీరే బయట పెట్టాలి. ఫస్ట్ నాకు ఈ టాలెంట్ ఉంది అని మీరు చూపిస్తేనే కదా. చాలా మంది కూడా ఇలా ఈ సోషల్ మీడియా ద్వారానే ఫేమస్ అయిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. రేలారే రేల సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ తోనే ఫస్ట్ తను పాడింది అదే సాంగ్ అనమాట. ఆ సాంగ్ తోని ఎంత అసలు ప్రపంచానికి ఆమె తెలిసింది అనమాట, సింగర్ మంగ్లీ అని. సో అట్లా మనం ట్రై చేస్తే ఎలాంటి ఆపర్చునిటీ లేకున్నా కూడా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి, మన చేతులు ఉంటది. సో ఇప్పటికైనా అందరూ బయటికి రండి, మీకంటూ ఒక ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ కోసం మీరు పోరాడందే ఏ మనిషి కుట్టే ఎలాంటి ఛాన్స్ రాదు. ఇప్పుడు రేలారే రేలా మీకు వచ్చే సాంగ్ పాడగలుగుతారా? పాడగలుగుతాం మేడం, పాడండి. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే పాడినంత వరకు చాలా బాగా పాడారు అసలు. ఇప్పుడు మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంత మంది ఉంటారో విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. సో విమర్శించే వాళ్ళకు మీరు ఏం చెప్తారు?
ఇప్పుడు మనము ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మ్మ్. సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సపోర్ట్ చేసే వాళ్ళకంటే ఎక్కువ విమర్శించే వాళ్ళే అవును. ఉంటారు. ఇప్పుడు వాళ్ళు విమర్శించే వాళ్ళు మళ్ళీ ఎవరుంటారో తెలుసా? అసలు ఏమి ట్రై చేయని వాళ్ళే ఉంటారు. ఏదో ఒకటి కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అవును. ఏ కష్టం విలువ తెలియని వాళ్ళు మ్మ్. పరుల గురించి మాట్లాడుకుంటారు. మ్మ్. సో పరుల గురించి మాట్లాడుకునే వాళ్ళే విమర్శిస్తుంటారు. అందుకనే విమర్శించే వాళ్ళని పట్టించుకుంటే మనం ఎదగలేమంటారు. అందుకని మన దారిలో మనం పోవాలి ఖచ్చితంగా. మనకు మీరు పాటలు పాడమే కాకుండా రాయడం కూడా ఏమైనా చేస్తారా? రాయడము అంటే చిన్న చిన్న కవితలు అయితే రాయగలను. అంటే మ్మ్. ఇంకా ట్రై చేయలేదు సాంగ్స్. మ్మ్. చూడాలి ఇంకా. మ్మ్. ఓకే, లాస్ట్ ఒక సాంగ్ తోనే ఏం చేసేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న సాంగ్ ఒక సాంగ్, మ్మ్. ఆ సాంగ్ పాడాలనుకుంటున్నాను. ఓకే. సితురాల మనసు నాది సిన్నంగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో సిన్నదాన్ని నేను సితురాల దాన్ని రో సిన్నలు చూపిత్తవో ఓ పిల్లగా అరెరే ఓ పిల్లగా ఓ పిల్లగా ఎంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగా ఎంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో సితురాల మనసు నాది సిన్నంగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో సిన్నదాన్ని నేను సితురాల దాన్ని రో సిన్నలు చూపిత్తవో. చాలా బాగా పాడారు అసలు. ఇంత మంచి టైంని, ఇంత మంచి సాంగ్స్ని మాకు పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది సింగర్ మనీషా ఇంటర్వ్యూ. మరో సింగర్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.